హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధిక స్టోరీస్. మా పిన్ని పేరు జయశ్రీ. ఆమె వయస్సు 46. ఆమె ఇంటి పనులు చక్కగా చూసుకుంటుంది. మా బాబాయి పేరు వర్మ. ఆయన కూలీగా పని చేస్తాడు. నాకు 17 ఏళ్ళు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఒకరోజు పిన్ని బాబాయితో కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. ఏమైందా అని నేను పిన్నివాళ్ల రూమ్ విండో దగ్గరికి వెళ్లి చూశాను. ఏంటి, ఇప్పుడే అయిపోయిందా? ఇంకా కొంచెం సేపు మాట్లాడు. నా వల్ల కాదు, నిద్రపో. 10 నిమిషాలు మాత్రమే మాట్లాడాం. ఇంత సంబరం ఎందుకు? నాకు ఏమీ బాగా అనిపించడం లేదు. నువ్వు కూడా కొంచెం ఓపికగా ఉండు. నేను ఇలా గట్టిగా మాట్లాడను. మూసుకొని పడుకో. నీకన్నా ఇంకొకరిని నమ్ముకోవడం మేలు అని పిన్ని కిచెన్లోకి వెళ్ళింది. డోర్ క్లోజ్ చేసింది. కాసేపు కిచెన్లో ఉండి వచ్చి పడుకుంది. నెక్స్ట్ డే మా పక్కింట్లో ఒక కుర్రాడు అద్దెకి వచ్చాడు. వాడి పేరు మదన్. చాలా సజావుగా, మర్యాదగా ఉన్నాడు. బాబాయిని పలకరించాడు. హలో అంకుల్, నా పేరు మదన్. బిఎస్సీ చదువుతున్నాను. హాస్టల్లో సీటు దొరకలేదు కాబట్టి ఈ ఇంట్లో అద్దె తీసుకున్నాను. ఓ అలాగా, మంచిది బాబూ. ఏమైనా సహాయం కావాలంటే మమ్మల్ని అడుగు. ఓకే అంకుల్. ఆ రోజు సాయంత్రం మా పిన్నిని నేను సైకిల్ మీద రైతు బజార్కి తీసుకెళ్లాను. తిరిగి వస్తుంటే సైకిల్ చైన్ పడిపోయింది. ఎంత ప్రయత్నించినా రాలేదు. ఇంతలో మమ్మల్ని ఎవరో పలకరించారు. తల ఎత్తి చూస్తే మదన్. హాయ్ ఆంటీ, ఏమైనా సహాయం కావాలా? ఎవరు నువ్వు? మేము నీకు తెలుసా? అయ్యో ఆంటీ, నేను మీ పక్కింట్లో వారం క్రితమే అద్దెకి వచ్చాను. నా పేరు మదన్. అవునా, ఎప్పుడూ గమనించలేదు. అబ్బాయి ఎక్కువగా లోపలే ఉంటావు కదా. ఆంటీ బయటికి రాను. చదువు ఎక్కువ. ఓ అలాగా. ఏం లేదు అబ్బాయి. సైకిల్ చైన్ పడిపోయింది. రాలేదు. ఎంత ప్రయత్నించినా. మీకు అభ్యంతరం లేకపోతే నేను తీసుకెళ్తాను. బైక్ ఎక్కండి. మరి మీ అబ్బాయిని రెండో ట్రిప్లో కిరణ్ని తీసుకొస్తాను. సరే అని పిన్ని బైక్ పైన కూర్చుంది. వాళ్లు బయలుదేరారు. ఒక పావుగంటకి నన్ను ఎక్కించుకొని వెళ్లడానికి మదన్ వచ్చాడు. మేమిద్దరం ఇంటికి వెళ్లాం. పిన్ని వాడిని లోపలికి పిలిచింది. కాఫీ తాగి వెళ్లమని. లోపల సోఫాలో కూర్చున్నాం. ఇదిగో, మదన్, కాఫీ రుచి చూసి చెప్పు ఎలా ఉందో. చాలా బాగుంది ఆంటీ. అమృతంలా ఉంది. ఓవర్ చేయకు. సరిగ్గా చెప్పు. బాగుందా? చాలా బాగుంది మీలాగా. ఓయ్, అదే వద్దు. షుగర్ తగ్గింది కదా. షుగర్ తగ్గింది అని చెప్పలేదు. మనం ఒకరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్లు ఇచ్చే వంటలో వంకలు పెట్టకూడదు. అందుకే చెప్పలేదు. ఓహో, మంచి మర్యాదలు ఉన్నవాడివే. ఏం చదువుతున్నావ్? బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఆంటీ. సెకండ్ ఇయర్. అవునా? అయితే నీకు ఎలక్ట్రికల్ రిపేర్స్ వచ్చా? ఆఫ్కోర్స్ వచ్చు ఆంటీ. ఓకే, అయితే ఏదైనా అవసరమైతే పిలుస్తాం. ఓకే ఆంటీ, బాయ్ అని వాళ్ల ఇంటికి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత టీవీ రిపేర్ కావాల్సి వచ్చింది. బాబాయి, రిపేర్ అబ్బాయిని తీసుకొస్తా అన్నాడు. అప్పుడు పిన్ని, ఎందుకు? పక్కింట్లో ఉండే కుర్రాడు రిపేర్ చేస్తాడట. పిలువు అబ్బాయిని అంది. బాబాయి అబ్బాయిని పిలిచాడు. మదన్ వచ్చాడు. ఏంటంకుల్, ఏమైంది? ఏమోరా, టీవీ రావట్లేదు. పొద్దున్నుంచి. కాస్త చూడు. నేను పనికి వెళ్ళి వస్తా. ఏమీ జయ, అబ్బాయికి ఏమైనా కావాలంటే ఇవ్వు. ఆ, సరే, నువ్వు వెళ్ళు. మదన్ టీవీ విప్పదీశాడు. పిన్నివాడి వెనకే నిలబడి చూస్తూ ఉంది. రిపేర్ అయిపోయాక మళ్లీ ఫిట్ చేసి కేబుల్ వైర్ కనెక్ట్ చేస్తుంటే ఒక్కసారిగా వాడి చెయ్యి పిన్నికి తగిలింది. హా అని పిన్ని అంది. అయ్యో సారీ ఆంటీ, చూసుకోలేదు. పర్లేదులే, నేను కొద్దిగా వెనక్కి నిలబడాల్సిందే అని పిన్ని వాడికి కుడిచేతి వైపు నిలబడింది. ఆంటీ, కొద్దిగా స్క్రూ డ్రైవర్ ఇవ్వండి అని చెయ్యి వెనక్కి చాపాడు. ఆ చెయ్యి పిన్ని తొడకి తగిలింది. హాయ్ అని పిన్ని వెనక్కి జరిగింది. వాడు ఎక్కడ చెయ్యి వేశాడో చూసుకుని, అయ్యో సారీ అండి అన్నాడు. పాడుపిల్లాడా, నిన్ను అని స్క్రూ డ్రైవర్తో మెల్లగా వాడి తలమీద తట్టింది. అసలు నీ దగ్గర ఉండను. పో అని ఇవతలికి వచ్చి నిలబడి చూస్తుంది. రిపేర్ అయిపోయింది అని టీవీ ఆన్ చేసి చూపించాడు. థాంక్స్ అబ్బాయ్, లేకపోతే 500 ఖర్చు అయ్యేది. రిపేర్కి మరి నా ఫీజు ఇవ్వండి అని చెయ్యి చాపాడు. ఉండి ఇస్తా అని స్క్రూ డ్రైవర్తో మళ్లీ చెయ్యి మీద తట్టింది. అబ్బా, తొండి అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ నెక్స్ట్ డే పిన్ని కూరగాయల బండి ఇంటికి వస్తే తీసుకుంటుంది. అప్పుడే మదన్ కూడా వచ్చాడు. ఏంటి, వంకాయలు లేవా? ఈరోజు లేవమ్మా. గుత్తంకాయలు ఉన్నాయి. అవి వద్దులే. సన్నవి మాత్రమే కావాలి. ఏం ఆంటీ, వాటికన్నా వీటి రుచి బాగుంటుంది కదా. అవి కూడా పనికొస్తాయి. నీకు తెలియదు అబ్బాయి అని పిన్ని ఇంట్లోకి వచ్చింది. ఆ రోజు రాత్రి బాబాయి పిన్నిని, త్వరగా పని కానిచ్చుకొని రూంకి రావే అన్నాడు. అబ్బో, ఏముంది ఈరోజు అలా మాట్లాడుతున్నావ్? 200 పవర్ వేసుకున్నావా? ఈరోజు చుక్కలే నీకు. అది చూస్తాలే అని నన్ను నా రూంలో పడుకోమని లైట్స్ ఆఫ్ చేసి పిన్ని వాళ్ల రూమ్ క్లోజ్ చేసుకుంది.
ఒక అరగంట ఆగి వాళ్ల రూమ్ దగ్గర నిలబడి వింటున్నా. ఇదే నాకు రోజు కావాలి? ఇంకో 2 గంటలు ఓసేయ్. ఇది పనిచేసి 1 గంట మాత్రమే. 2 గంటలు నా వల్ల కాదు. అయినా 2 గంటలు ఎవడైనా ఉంటాడా చెప్పు? ఉండే దమ్ము ఉండే ఉంటాడులే. ముందు నువ్వు సరిగ్గా ఉండు. ఒక అరగంటకి, ఇంకా నా వల్ల కాదు, అని బాబాయి అన్నాడు. ఇంతలో మా ఇంటి డోర్ కొట్టారు. నేను గబగబా నా రూంలోకి వెళ్లాను. పిన్ని లేచింది. అప్పుడే లేచినట్టుగా నేను బయటికి వచ్చాను. పిన్నికి ఫుల్ జమటలు. డోర్ తీస్తే ఎక్కడ మదన్? ఏంట్రా ఈ టైంలో? ఆంటీ, మా ఇంట్లో ఫ్యూజ్ పోయింది. ఫుల్ చీకటి. క్యాండిల్ ఉంటే ఇస్తారా? ఆ ఉండు, అని టార్చ్ లైట్ అండ్ కొవ్వొత్తి ఇచ్చింది. థాంక్స్ ఆంటీ. ఏంటి ఆంటీ, ఫ్యాన్ పని చేయడం లేదా? అంత చెమటలు పూస్తున్నాయి మీకు. మీ అంకుల్తో ఫైట్ చేస్తున్నానులే, అందుకే ఈ చెమటలు. అయ్యో, ఏమైందంటీ? గొడవా? ఓరేయ్, ఇది ఆ ఫైట్రా? ట్యూబ్ లైట్, అని నా వైపు చూపించి కన్ను కొట్టింది. ఓ అదా, ఓకే ఓకే. క్యారీ ఆన్ ఆంటీ. ఆ ఇంకేంటి, అక్కడ అలసిపోయి? ఈ పాటికి నాకు ఇంకా పస్తే? సరే నువ్వు పోరా, అని డోర్ క్లోజ్ చేసి పిన్ని రూంలోకి వెళ్ళింది. నేను నా రూంకి వెళ్ళి పడుకున్నా. నెక్స్ట్ డే బాబాయి పనికి వెళ్లాడు. పిన్ని గోరింటాకు తెచ్చింది. 2 చేతులకు పెట్టుకుంది. అప్పుడే మదన్ వచ్చాడు. ఆంటీ, ఏంటి 2 చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు? ఏమైనా అవసరం అయితే ఎలా? మా అబ్బాయి ఉన్నాడుగా. ఆంటీ, నాకు అర్జెంట్గా ఒక 500 కావాలి. మీకు రేపు పొద్దున్న ఇస్తాను. అవునా? ఇప్పుడే కావాలా? 1 గంట అయినా పర్వాలేదా? ఇప్పుడే కావాలంటీ. ఫ్రెండ్కి ఇవ్వాలి. వస్తున్నాడు ఇప్పుడు. అయితే పద, బెడ్రూంలోకి, అని వాడిని తీసుకెళ్ళింది. బీరువాలో ఉన్నాయా ఆంటీ? కాదు, నా జాకెట్లో ఉన్నాయిరా. అయ్యో, ఇప్పుడు ఎలా? 2 చేతులకు గోరింటాకు పెట్టారుగా. పోనీ కిరణ్ని పిలవనా? అక్కడ వాడు ఎలా చేయబెడతాడు? అందుకే నిన్ను రూంలోకి తీసుకొచ్చా. డోర్ క్లోజ్ చెయ్యి. మదన్ డోర్ క్లోజ్ చేసి ఆమె దగ్గరికి వచ్చాడు. రేయ్, నా బయటకున్న పిన్ తీసి బయట కింద పడేయ్. మదన్, ఓకే, అని బయట తీశాడు. ఎటు సైడ్ ఉంది ఆంటీ పర్స్? అప్పుడు పిన్ని, ఒరేయ్, మర్చిపోయా. పర్స్ బీరువాలో ఉంది. ఇస్తాను, అంది. బీరువాకి ఇచ్చి పర్స్ తీయమంది. పర్స్లో నుంచి 500 తీసుకోమని చెప్పింది. తర్వాత వాడు అలానే వెళ్ళిపోతుంటే, ఒరేయ్ గాడిదా, ఇలా నన్ను వదిలేస్తావా? బయట సరిచేసి పిన్ పెట్టి వెళ్ళు, అంది. మదన్ బయట వేసి బుగ్గమీద ముద్దు పెట్టి పరిగెత్తాడు. సచ్చినోడా, సాయంత్రం వస్తావుగా? అప్పుడు చెప్తా ఈ పని, అని నవ్వుకుంది. సాయంత్రం వాడు వచ్చాడు. మళ్ళీ అప్పుడే బాబాయి కాల్ చేశాడు. పిన్నికి, హలో చెప్పు. ఏమే, ఈరోజు రాత్రికి నేను రాను. బస్ అందలేదు. పక్కింటి అబ్బాయిని మన ఇంట్లో తోడికి పడుకోబెట్టుకో. సరే, అయితే జాగ్రత్త నువ్వు మరి, అని ఫోన్ పెట్టేసింది. ఎవరాంటీ? మీ లవరా? హా, అవును. వాడికి కోరికగా ఉందంట. ఒక రౌండ్కి రమ్మని పిలుస్తున్నాడు. మరి అయితే ఇంకెందుకు లేట్? వెళ్ళండి. చంపుతా సచ్చినోడా, మా ఆయన ఈ నైట్ రాడంట. నిన్ను మా ఇంట్లో పడుకోమన్నాడు. మీ ఇంట్లోనా? మీతో పడుకోమన్నాడా? హా, నువ్వు నా రెండో కొడుకువి కదా. అందుకే పడుకోమన్నాడు. వెధవ, చంపలు పగులుతాయి. మూసుకొని సోఫాలో పడుకో. డిన్నర్ తర్వాత. ఆంటీ, డిన్నర్ తర్వాత ఒక గేమ్ ఆడదామా? ఏం గేమ్ రా? ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆంటీ. అంటే ఏం లేదు, ఈ గేమ్లో బాటిల్ ఎవరు ముందు ఆగితే వాళ్ళు ఎదుటివాళ్లు అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు చెప్పింది చేయాలి. అలా 2 చేయకపోతే అవుట్ అయిపోయినట్లు. ఓ ఓకే, ఆడదాం. పిన్ని మదన్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఎలా ఆడారో, అది వాళ్ల సరదా సమయానికి ఎలా దారితీసింది అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.